అవతారం జగమంతటికి ఆధారం. హేరంబునికి మాతవుగా హరిహరాదులో సేవింప చండుని ముండుని సంహారం చాముండేశ్వరి అవతారం. లలిత మాత శంభు ప్రియా జగతికి మూలం నీవమ్మ శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం. పద్మరేకుల కాంతులతో బాలా త్రిపుర సుందరిగా హంసవాహన రూపిణిగా వేదమాతవై వచ్చితివి. శ్వేతావస్త్రము ధరించి అక్షరమాలను పట్టుకొని భక్తి మార్గము చూపితివి. జ్ఞాన జ్యోతిని నిలిపితివి. లలితా మాతా శంభు ప్రియా జగతికి మూలం నీవమ్మ శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం. నిత్యాన్నదానేశ్వరిగా కాశీపురమున కొలువుండ ఆది విష్ణువై వచ్చాడు సాక్షాత్ పరమేశ్వరుడు. కదంబవన సంచారిణిగా కామేశ్వరుని కళత్రముగా కామితార్థ ప్రదాయనిగా కంచి కామాక్షివైనావు. శ్రీచక్రరాజ నిలయవుగా శ్రీమత్తు శ్రీ త్రిపుర సుందరిగా సిరి సంపదలు అమ్మ శ్రీ మహాలక్ష్మిగా రావమ్మ. మణిద్వీపమున కొలువుండి మహాకాళి అవతారముతో మహిషాసురుని చంపితివి. ముల్లోకాలను ఏలితివి. లలితా మాతా శంభు ప్రియా జగతికి మూలం నీవమ్మ శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం. పసిడి వెన్నెల కాంతులతో పట్టు వస్త్రపు ధారణలో పారిజాతపు మాలలలో పార్వతీదేవిగా వచ్చితివి. రక్త వస్త్రము ధరించి రణరంగమున ప్రవేశించి రక్త బీజుని హతమార్చి రమ్యక పద్మినివైనావు. కార్తికేయునికి మాతవుగా కాత్యాయినిగా కరుణించి కలియుగమంతా కాపాడి కనకదుర్గవై వెలసితివి. రామలింగేశ్వరురాణివిగా రవికుల సోముని రమణివిగా రమావాణి సేవితగా రాజరాజేశ్వరి వైనావు. ఖడ్గము శూలము ధరించి పాశుపతాస్త్రము చేబూని శంబని శుంభుల దునుమాడి వచ్చింది శ్రీ శ్యామలగా మహామంత్రాది దేవతగా లలితా త్రిపుర సుందరిగా దరిద్ర బాధలు తొలగించి పరమానందము కలిగించి ఆసత్రాణ పరాయణివే అద్వైతామృత వర్షిణివే ఆదిశంకర పూజితవే అపర్ణాదేవి రావమ్మ. విష్ణు పాదమున జనించి గంగావతారము ఎత్తితివి. భగీరథుడు నిన్ను కొలువ భూలోకానికి వచ్చితివి. లలితా మాతా శంభు ప్రియా శ్రీ భువనేశ్వరి అవతారం
జగమంతటికి ఆధారం. అసుతోషుని మెప్పించి అర్ధ శరీరము దాల్చితివి, ఆది ప్రకృతి రూపిణిగా దర్శనమిచ్చెను జగదంబ. దక్షుని ఇంట జనించి సతీదేవిగా చాలించి అష్టాదశ పీఠేశ్వరిగా దర్శనమిచ్చెను జగదంబ. శంఖ చక్రములు ధరించి రాక్షస సంహారము చేసి లోకరక్షణ చేశావు, భక్తుల మదిలో నిలిచావు. పరాభట్టారికా దేవతగా పరమశాంత స్వరూపిణిగా చిరునవ్వులను చిందిస్తూ చెరుకు గడను ధరించితివి. పంచదశాక్షరి మంత్రారాధితగా పరమేశ్వర పరమేశ్వరితో ప్రమద గణములు కొలువుండ కైలాసంబే పులకించే సురలు అసురులు అందరును శిరసును వంచి మ్రొక్కగా. మాణిక్యాల కాంతులతో నీ పాదములు మెరిసినవి, మూలాధార చక్రములో యోగినులకు అధీశ్వరి అయి అంకుశాయుధారిణిగా బాసిల్లును శ్రీ జగదంబ. సర్వదేవతల శక్తులచే సత్యస్వరూపిణి రూపొంది శంఖనాదము చేసితివి, సింహవాహినిగా వచ్చితివి. లలితా మాతా శంభు ప్రియ జగతికి మూలం నీవమ్మ. శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం. మహామేరుపు నిలయవు మందార కుసుమమాలలతో మునులందరూ నిన్ను కొలవంగా మోక్ష మార్గము చూపితివి. చిదంబరేశ్వరి నీ లీలా చిద్విలాసమే నీ సృష్టి. చిద్రూపి పరదేవతగా చిరునవ్వులు చిందించే అంబా శాంభవి అవతారం. అమృతపానం నీ నామం, అద్భుతమైనది నీ మహిమ, అతి సుందరము నీ రూపం. అమ్మలగన్న అమ్మవుగా ముగ్గురమ్మలకు మూలముగా జ్ఞాన ప్రసూన రావమ్మ. జ్ఞానము అందరికి ఇవ్వమ్మ. నిష్టతో నిన్నే కొలిచెదము, నీ పూజలనే చేసెదము. కష్టములన్నీ కడతేర్చి కనికరముతో మము కాపాడు. రాక్షస బాధలు పడలేక దేవతలంతా ప్రార్థింప అభయహస్తము చూపితివి, అవతారములు దాల్చితివి. అరుణారుణపు కాంతులతో అగ్నివర్ణపు జ్వాలలలో అసురులందరును మాడి అపరాజితవై వచ్చితివి. గిరిరాజునకు పుత్రికగా నందనందుని సోదరిగా భూలోకానికి వచ్చితివి. భక్తుల కోర్కెలు తీర్చితివి. లలితా మాతా శంభు ప్రియ జగతికి మూలం నీవమ్మ. శ్రీ భువనేశ్వరి అవతారం భూలోకానికి ఆధారం. జగమంతటికి ఆధారం. పరమేశ్వరునికి ప్రియ సతిగా జగమంతటికి మాతవుగా అందరి సేవలు అందుకొని అంతట నీవే నిండితివి. కరుణించమ్మ లలితమ్మ, కాపాడమ్మ దుర్గమ్మ, దర్శనమీయగరావమ్మ. భక్తుల కష్టం తీర్చమ్మ,
ఏ విధముగా నిన్ను కొలిచినను, ఏ పేరున నిన్ను పిలిచినను, మాతృహృదయవై దయచూపు, కరుణామూర్తిగా కాపాడు.